హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ నోరుంచే స్పెషల్ నవాబీ సేవై ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా, చూడగానే తినాలనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో క్రీమీగా ఇలా సేమియాతో మంచి టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఈ ప్రాసెస్ ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఒక్క సేమియా ఉంటేనే చాలండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా అంటే చాలా టేస్టీగా ఈ స్వీట్ ని తయారు చేసేసుకోవచ్చు. అలానే ఈ కమ్మని నోరూరించి నవాబీ సేవని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ముందుగా మనం చేసే ఈ స్వీట్ కి నేను ఇక్కడ సన్నటి సేమియాను 1/2 kg తీసుకుంటున్నాను. మనం ఎప్పుడు చేసే సేమియా పాయసం అలాంటి సేమియా కాకుండా ఇది సన్నగా ఉంటుంది. ఇలా సన్నటి సేమియాని తీసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా ఉండే సేమియానే తీసుకోవాలి. మనం చేసే ఈ స్వీట్ కి ఇలాంటి సేమియా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మనం ఈ స్వీట్ తినేటప్పుడు క్రంచీగా సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇలా మనం తీసుకున్న సేమియాను బాగా చేత్తో ఇలా క్రష్ చేస్తూ తీసుకోవాలి. మనం చేసుకునే ఈ స్వీట్ కి సేమియా అనేది ఇలా పొడవుగా ఉంటే తినేటప్పుడు బాగోదు. అందుకని ఈ సేమియాని ఇలా లైట్ గా చేత్తో బాగా క్రష్ చేస్తూ తీసుకోవాలి. ఇది కొంచెం ఆల్రెడీ క్రంచీగా ఉంటుంది కాబట్టి బాగా దీన్ని క్రష్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఇలా బాగా చిన్న పీసెస్ గా క్రష్ చేసి తీసుకున్నాను. ఇలా బాగా చిన్న పీసెస్ గా రెడీ చేసుకున్నాక ఈ సేమియాని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనం చేసే ఈ స్వీట్ కి నెయ్యి అనేది వేసుకోవాలండి. నూనె అనేది అస్సలు వేసుకోకూడదు. ఇలా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న సేమియా అంతటిని వేసేసుకొని ఈ సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా అంతా వేసేసుకున్నాక మంటని బాగా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ సేమియాని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే సేమియా అనేది సన్నగా ఉంటుంది కాబట్టి ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది కదండి. అందుకని ఈ సేమియాని బాగా లో ఫ్లేమ్ లోనే పెట్టేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కనీసం ఈ సేమియాని 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం ఈ సేమియా స్వీట్ తినేటప్పుడు పైన క్రంచీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమియా మొత్తం ఇలా 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5 స్పూన్ల చక్కెర పొడి వేసుకోవాలి. ఈ చక్కెర పొడిని ఒక 5 స్పూన్లు ముందే మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పౌడర్లా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా 5 స్పూన్ల చక్కెర పొడి వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మరో 2-3 నిమిషాల పాటు ఈ చక్కెర పొడి అంతా సేమియాలో కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కెర పొడి వేసి ఫ్రై చేయటం వల్ల చక్కెర పొడి అంతా బాగా కరిగిపోయి సేమియాకి పడుతుంది. ఇలా చక్కెర పొడి బదులు డైరెక్ట్ గా చక్కెర వేసేసుకుంటే చక్కెర అనేది మనకి కరగటానికి టైం పడుతుంది. అలానే సేమియా కూడా బాగా పట్టదు. ఇలా చక్కెర పొడి వేసి 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ప్యాన్ ని ఇదే స్టవ్ మీద ఉంచేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆరెంజ్ కలర్ వేసుకోవాలండి. మీకు ఇష్టమైన కలర్ ఏదైనా వేసేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా కలర్ వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా ఈ కలర్ అంతా సేమియాకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలర్ అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ సేమియాని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లేట్లో వేసి చేస్తున్నానండి. మీ దగ్గర బౌల్ కానీ జార్స్ కానీ అలా ఏ ఉంటే వాటిల్లోనైనా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించిన సేమియాని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ అంతా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంటే అందులో సగం వేసుకోవాలి. నేను చేసే ఈ స్వీట్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఇలా వెడల్పాటి ప్లేట్ పెద్ద సైజు తీసుకున్నానండి. మనం వేసుకుని ఈ సగం సేమియా అంతా ప్లేట్ అంతా వచ్చేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసేసుకొని సేమియా మొత్తం పల్చగా వచ్చేట్లుగా చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా వేసుకోకూడదండి. ఇలా సగం సేమియా అంతా వేసేసుకున్నాక మిగతా సగం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న సేమియాని పల్చగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని కింద ఈ విధంగా ఉండాలండి. ఇలా సమానంగా ఉండేదిగా తీసేసుకొని దాన్ని లైట్ గా దీని మీద ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఈ బౌల్తో లైట్గా ప్రెస్ చేస్తే అంతా ఈవెన్గా సెట్ అయిపోతుంది. ఇలా ఒక లేయర్ లాగా అంతా సమానంగా ప్రెస్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ కానీ ఇలా ప్యాన్ కానీ తీసుకొని అందులోకి 2 కప్పుల చిక్కటి పాలు పోసుకోవాలి. మనం తీసుకునే పాలు అనేవి గేదె పాలైనా ప్యాకెట్ పాలైనా పర్వాలేదండి, కాకపోతే చిక్కగా అనేది ఉండాలి. ఇలా 2 కప్పుల పాలు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 5 స్పూన్ల చక్కెర వేసుకోవాలి.
మనం ప్రిపేర్ చేసే ఈ కస్టర్డ్ని మనం ముందే అన్నీ ఇలా కలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా పంచదార వేసేసుకున్నాక పంచదారని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా పాలల్లో కలుపుకోవాలి. పంచదార అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మీరు కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇలా కార్న్ ఫ్లోర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ని మైదాని ఉండలు లేకుండా ఈ పాలల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ మైదా అంతా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా ముందే అన్ని మిక్స్ చేసేసుకొని మనం కలుపుకుంటే మనకి తొందరగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఇలా ఆపకుండా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. మనం కలపకుండా ఉంటే మనకి తొందరగా ఉండలు కట్టేసేస్తుందండి. అక్కడక్కడ ఉండలుగా మిగిలిపోతాయి. ఇలా కలుపుకుంటూనే ఉంటే మనం వేసుకున్న కార్న్ ఫ్లోర్ మైదా అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే చూడండి క్రీమీగా థిక్గా అవుతుంది కదా. ఇలానే మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉంటే మరి కొంచెం థిక్నెస్గా క్రీమీగా అవుతుంది. 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా వేసేసుకొని నెయ్యి అంతా ఈ స్వీట్లో కరిగేలాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల మనకి ఈ స్వీట్ అనేది సిల్కీగా చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి అంతా కరిగేలాగా మరొక నిమిషం పాటు ఈ విధంగా బాగా కలిపేసేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. చూడండి ఇలా మనం గరిటె వైపు ఇలా అంటే మనకి కరెక్ట్గా ఈ థిక్నెస్ ఉంటే సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్వీట్ని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టిన సేమియాలోకి ఇప్పుడు మనం కస్టర్డ్ స్వీట్ని వేసేసుకోవాలి. ఈ స్వీట్ని కూడా మరీ ఎక్కువగా కాకుండా 1.5-2 ఇంచుల దాకా వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న కస్టర్డ్ స్వీట్ని లైట్గా మనం ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి అంతా ఈవెన్గా సెట్ అయిపోతుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన నేను చాప్ చేసుకున్న బాదం జీడిపప్పుని వేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అసలే వేయనవసరం లేదు. కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ని ముందే పాలల్లో వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అని పైన ఇలా లేయర్ లాగా వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన సగం సేమియా ఉంది కదండి, ఆ సేమియాని పైన ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. మరి దీన్ని ప్రెస్ చేస్తూ వేసుకోకుండా ఇలా నిదానంగా చుట్టూ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా సేమియా మొత్తం అంతా వచ్చేలాగా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. పైనంతా ఇలా లేయర్ లాగా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ సేమియాని లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా ప్రెస్ చేసుకోకుండా ఇలా సెట్ చేసుకోవాలి. సేమియా అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సేమియా స్వీట్ని ఇలానే తినేయకుండా 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 గంటల తర్వాత మనం ప్రిపేర్ చేసిన సేమియాని ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి. ఇలా తీసిన సేమియా స్వీట్ని చాకుతో ఇలా నిదానంగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన షేప్ స్లోగా ఇలా చాకుతో నిదానంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. పైన కింద క్రంచీగా లోపల జ్యూసీగా ఉంటుంది కాబట్టి స్లోగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసేసుకున్నాక పైన ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం జీడిపప్పు పిస్తాతో డెకరేట్ చేస్తున్నానండి. నేను ఈ విధంగా డెకరేట్ చేస్తున్నానండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని మొత్తం ఒకసారి పైన లేయర్ లాగా వేసేసుకోవచ్చు. అంతేనండి, ఇలా డెకరేట్ చేసేసుకుంటే నవాబీ సేవై స్వీట్ రెడీ అయిపోతుంది. చూస్తూ ఉంటేనే చాలా బాగుంది కదండి. తింటూ ఉంటే చల్లగా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సేమియాని తీసుకొని స్లోగా ఇలా స్పూన్తో తీస్తే పైన కింద లేయర్స్ అనేవి కాస్త క్రంచీగా, మధ్యలో జ్యూసీగా చల్లగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అలానే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదండి, ఈ నవాబీ సేవై స్వీట్ రెసిపీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.